తాను బచ్చా అంటున్న చంద్రబాబు ఒంటరిగా పోటీ చేయడానికి ఎందుకు భయపడుతున్నారో చెప్పాలని ప్రశ్నించారు సీఎం జగన్. తాను బచ్చా అయితే నా చేతిలో చిత్తుగా ఓడిపోయిన చంద్రబాబును ఏమనాలన్నారు? తాను ఇంటింటికి చేసిన అభివృద్ధిని చంద్రబాబు ఎందుకు చేయలేకపోయారని అన్నారు జగన్. ఈ బచ్చా చేసిన పనిని మీరెందుకు చేయలేకపోయారు అంటూ వరుస ప్రశ్నలు సంధించారు సీఎం జగన్. 3 సార్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు పేదలకేం చేశారు? చంద్రబాబు పేరు చెబితే ఒక్క మంచి పనైనా గుర్తొస్తుందా అంటూ ప్రశ్నించారు సీఎం. బాబు పేరు చెబితే గుర్తుకొచ్చేవి వెన్నుపోట్లు, మోసాలు, అబద్ధాలు, కుట్రలు మాత్రమేనన్నారు సీఎం. వైసీపీ గెలిస్తే పథకాలని కొనసాగుతాయని, మోసపూరిత వాగ్దానాలు చూసి ప్రతిపక్షాలకు ఓటేయొద్దని కోరారు సీఎం. 2014లో చంద్రబాబు కూటమి హామీలిచ్చి నెరవేర్చలేదని విమర్శలు చేశారు. దోచుకోవడం, పంచుకోవడం, చంద్రబాబు దత్తపుత్రుడు, పురంధేశ్వరి అజెండా అంటూ ప్రతిపక్షంపై ధ్వజమెత్తారు సీఎం. రాష్ట్రాన్ని దోచుకోవటానికి, దోచుకున్నది పంచుకోవడం కోసం విపక్ష కూటమికి అధికారం కావాలంటున్నారని, 2014లో కూటమి కట్టిన ఈ పార్టీలు ప్రజలకు ఏం చేశాయో ముందు చెప్పాలని సీఎం జగన్ నిలదీశారు. నేను బచ్చా అయితే నా చేతిలో చిత్తుగా ఓడిపోయి కేవలం 23 మంది ఎమ్మెల్యేలను మాత్రమే గెలిపించుకున్న నువ్వు ఎవరయ్యా అని అడుగుతా ఉన్నాను. ఎవరయ్యా అని అడుగుతా ఉన్నాను. ఓ బాబు, నిన్నే అడుగుతున్నా, ఏమనాలి నిన్ను అని అడుగుతా ఉన్నాను. నేను బచ్చా అయితే 5 ఏళ్ల తర్వాత కూడా నాతో పోటీకి నువ్వు ఒక్కనివే రావడానికి నీకు ధైర్యం చాలడం లేదు. 1 డజన్ మందిని వెనకేసుకొని వస్తా ఉన్న నిన్నేమనాలి అని అడుగుతా ఉన్నాను.